ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. మహానాడులో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పిపిఎన్ ప్రసాద్ గారు ఇప్పుడే కలిసారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పిపిఎన్ ప్రసాద్ రాజకీయ విశ్లేషకులుగా చాలా ఫేమస్. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక అభిమాన గణాన్ని సంతరించుకున్నటువంటి వ్యక్తి ఆయన, సంపాదించుకున్న వ్యక్తి ఆయన. ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేక అతిథిగా ఇక్కడికి రావడం జరిగింది. పిపిఎన్ గారు నమస్తే. మీకు చెప్పాలంటే నేను పార్టీ సభ్యుడిగా అయితే కార్యక్రమానికి అని చెప్పచ్చు. ఎందుకంటే నాకు పార్టీ సభ్యత్వం లేదు. కాకపోతే టీడీపీ మద్దతుదారుని. రాష్ట్రము బాగుండాలి అంటే టీడీపీ అధికారంలో ఉంటే వివిధ వర్గాలు బాగుంటాయనే ఒక అభిమానం వలన నేను చంద్రబాబును ప్రోత్సహించడం జరిగింది. పైగా మీ సొంత గడ్డ ఇది. మా కడప జిల్లాలో జరుగుతున్నప్పుడు నేను కనీసం పర్యవేక్షణ కోసమైనా ఎలా జరుగుతుంది, అసలు పరిస్థితి ఏంటి, ఆ జనాభిప్రాయం కూడా ఒక సేకరించడానికి. ఎందుకంటే నేను రాసే విషయాలు జనానికి టచ్ అవ్వాలి. నేను రాసే ప్రతి పాయింట్ మీకు తెలుసు ప్రాక్టికల్గా ఉంటుంది. దాన్ని కొంచెం మెరుగుపరచడం కోసం, జనాభిప్రాయం కోసం కావచ్చు. అసలు మహానాడు యాక్చువల్గా నేను పార్టీ కార్యక్రమానికి ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. ఫస్ట్ టైం ఒక పార్టీ కార్యక్రమానికి అటెండ్ కావడం. మా కడప అడ్డాలో ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనటువంటి ఘన విజయాన్ని సాధించిన తర్వాత టీడీపీ ఇక్కడ మహానాడు నిర్వహించడం సంతోషం. ప్రత్యేకించి ఎన్ రామారావు గారి స్థాపించినటువంటి పార్టీ జయంతి రోజు అదొక ఉద్విగ్న క్షణము. సో ఎలా ఉంది? ఈరోజు వచ్చారు, ఫస్ట్ టైం ఒక పార్టీ కార్యక్రమానికి వచ్చారు, పైగా ఈరోజు చాలా కీలకమైన రోజు వచ్చారు కదా. మీకు ఎలా అనిపించింది? మహానాడు కానీ, వాతావరణం కానీ, ఇక్కడ వ్యవహారాలు కానీ, జరుగుతున్న తీరు కానివ్వండి, కార్యకర్తల స్పందన ఎలా అనిపించింది అసలు? మామూలుగానే పార్టీ కార్యక్రమాలు అనేది కొంచెం ఉత్సాహంగా ఉండొచ్చు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా ఉండటం అనేది కామన్. కానీ టీడీపీ కార్యకర్తల పార్టీ అనే ఒక పేరు బలంగా ఉంది. అధికారం ఉన్నా లేకపోయినప్పటికీ వాళ్ళు అదే ఉత్సాహంతో కసిగా పనిచేస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ కసిగా పనిచేసి ఎక్కువ సీట్లు సాధించారు. ఆ పేరు నిలబెట్టుకున్నారు వాళ్ళు కూడా. అయితే కార్యకర్తలకు న్యాయం చేయాల్సిన అవసరం అయితే టీడీపీకి ఉంది. లోకేష్ గారు పార్టీ అధ్యక్ష పదవి తీసుకోవాలని నేను మొదటి నుంచి, యాక్చువల్గా జగన్ ఓడిపోయిన తర్వాత 2024 ఎన్నికల ఫలితాలు రాగానే నేను చెప్పిన సలహా ఏంటంటే పార్టీ వాళ్ళకి, కార్యకర్తలు చాలా కష్టపడ్డారు కాబట్టి ముందు వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళ తర్వాత జనానికి మొత్తంగా వాళ్ళని ఎవరైతే, ఎందుకంటే చాలా యాస్పిరేషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా బాధితులు, మెజారిటీ జనాలు బాధితులు కావడం వల్ల ఆ కసి అనేది ఎలక్షన్లో కనపడింది. వాళ్ళకు న్యాయం చేయాలంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సపోర్టర్, నేను కార్యకర్త బలంగా ఉంటే నేను సపోర్ట్ చేసిన అర్థం ఉంటుంది. కాబట్టి ముందు కార్యకర్తకు న్యాయం జరగాలి. కార్యకర్తకు న్యాయం జరగాలంటే ఏ కార్యకర్త ఎంత కష్టపడ్డాడు, అతను ఎన్ని ఇబ్బందులు పడి అధికారంలో తీసుకొచ్చాడనే విషయాన్ని పార్టీకి సంబంధించినటువంటి లోకేష్ గారు గుర్తించి, ఎందుకంటే లోకేష్ గారు యువగళంలో, నేను ఆల్రెడీ యువగళంలో గారు కూడా ప్రత్యక్షంగా లోకేష్ గారితో సమావేశం అవుతున్నాను. బద్వేలకు వచ్చారు, ఆ రోజు నేను కలిశాను. మా యొక్క అభిప్రాయం వాళ్ళకి చెప్పాము, మా వ్యక్తిగతంగా అయినటువంటి సమస్యను చెప్పారు. మాకు ఇచ్చిన మాట నెరవేర్చారు. కాబట్టి నా వర్గం, నేను సంబంధించినటువంటి ఉపాధ్యాయ వర్గం సంబంధించి దానిలో సాటిస్ఫై. అట్లా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేయగలిగితే వచ్చే ఎలక్షన్లో మళ్ళీ గెలవడం పెద్ద సమస్య కాదు. సో ఇప్పుడు కడపలో చూస్తున్నారు కదా, ఈ స్థాయిలో జరుగుతుందని చెప్పేసి ఊహించలేదు. అట్ ద సేమ్ టైం కడప అనగానే ఎక్కడో చిన్న అమ్మో కడపలో అనే ఒక చిన్న బెరుకు అక్కడ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత పట్టుందో ఏంటో మనం చూస్తున్నాం కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అలాంటి ఫీలింగ్ ఏమైనా కనిపించింది? ఇక్కడ కూడా అటువంటి భావాలు, అంటే జనంలో భావాలు కానీ, భావజాలం కానీ, ఉద్రిక్త వాతావరణం ఏమీ లేదు. బాబు సొంత జిల్లాలోనూ టీడీపీ కార్యకర్తలు సొంత ఊళ్ళో జరిగినటువంటి కార్యక్రమాన్ని కానీ, ఎందుకంటే నేను బ్రహ్మంగారి మఠం నుంచి వచ్చాను, దాదాపు దారి పొడుగున అటువంటి వాతావరణం అయితే ఏం లేదు. రాష్ట్రం అంతా ఒకే ప్రాంతం, ఒకే కాబట్టి ప్రత్యేకంగా, అందులో ప్రత్యేకించి వైఎస్ రాజశేఖర గారు అధికారంలో రాకముందు టీడీపీ కంచుకోట కడప జిల్లా, అప్పుడు కూడా 10-11 సీట్లు ఉండేవి. అప్పుడు 8-9 సీట్లు వచ్చాయి, 8 సీట్ల దాకా వచ్చినాయి. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత మళ్ళీ కడప జిల్లాలో టీడీపీకి పునర్వైభవం వచ్చింది. సో అది నిలబెట్టుకోవాలి, కార్యకర్తల ఉత్సాహం చేయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ కడప జిల్లాలో, కడప గడ్డలో ఈ మహానాడు జరపడం అనేది వారికి ఇచ్చినటువంటి కృతజ్ఞత అనుకోవచ్చు. ఇక మహానాడు చూసిన తర్వాత మీరు ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వదలుచుకోండి? నేను ఆల్రెడీ చెప్పాను, మా కడప జిల్లా గతంలో రాజశేఖర్ గారిని, ఆ తర్వాత జగన్ గారిని నమ్మారు. రాజశేఖర్ కొంతవరకు సాటిస్ఫై చేశారు మా వరకు, నేను మళ్ళీ ఓపెన్గా చెప్పాలి. బట్ జగన్ హయాంలో మేము ఆశించామో అదైతే ఫుల్ఫిల్ కాలేదు. కుందు ప్రాజెక్ట్ ఒకటి అని చెప్పారు, ఒక ఎత్తిపోతల పథకం. తర్వాత కడప తిరుపతి 4 లైన్ జాతీయ రహదారి ఒకటి, బ్రహ్మం సార్ ఆధునీకరణ పనులు చేయాలి. ఇట్లా కొన్ని ఉన్నాయి, మా యాస్పిరేషన్స్ ఉన్నాయి. జల ప్రాజెక్టులు కావచ్చు, అంటే జిల్లా ప్రయోజనాలకు సంబంధించినటువంటి వాటిని మళ్ళీ నిలబెట్టుకుంటే, జనరల్ పథకాలు
జనరల్గా చేసేటువంటి కార్యక్రమాలు కాకుండా ప్రత్యేకంగా కడప జిల్లాకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. జిల్లాలో 10 సీట్లకు గాను 7 సీట్లు మీకు కట్టబెట్టినందుకు మీరు జనానికి కృతజ్ఞత చూపాల్సిన అవసరం ఉంది. కాబట్టి టీడీపీ ఆ బాధ్యత నిలబెట్టుకుంటే మళ్ళీ జనం కూడా టీడీపీకి పట్టం కడతారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త సోషల్ మీడియా యాక్టివిస్ట్ శంకర్ శివప్రసాద్ కూడా మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. శివప్రసాద్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. చూస్తున్నారుగా కడపకు వచ్చారు మహానాడికి, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం. ఇది మా జిల్లానే కదా, అన్నమయ్య జిల్లా మాది. ఓకే. సో ఎప్పటి నుంచి ఇప్పుడు చూస్తుంటే మొత్తం కడప అంతా కూడా పచ్చతోరణంతో కలకలాడిపోతూ ఉంది. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అంటే అన్నమయ్య జిల్లానే, నేను హైదరాబాద్లో అడ్వకేట్గా వర్క్ చేస్తున్నాను, వస్తూ ఉంటాను అనమాట. చూస్తుంటే నాకే మతిపోతూ ఉంది. అసలు మొత్తం దారి పొడుగున పచ్చతోరణం, కడపంతా ఏంటి ఇలా అల్లుకుందా. ప్రకృతి కూడా అద్భుతంగా ఉంది. వర్షం పడడం లేదు, అలాగని ఎండ కూడా లేదు. ఖచ్చితంగా క్లౌడీగా మన అందరికీ ఆహ్లాదకరంగా ఉంది. ఇది దేవుళ్ళందరూ కూడా దీవించినట్టుగా ఉంది నిజం చెప్పాలంటే. ఇక్కడికి వచ్చిన తర్వాత స్పీచ్లు విన్న తర్వాత, ఈ వాతావరణం చూసిన తర్వాత, ఇక్కడ ఎన్ని అంచెల్లో ఈ వ్యవస్థలని ఏర్పాటు చేసుకుని ఆర్గనైజ్డ్గా ఇంత చేస్తున్న తర్వాత మీకు మహానాడు అంటే కానీ ఎలా ఫీలింగ్ కలుగుతుంది? మహానాడు అంటే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? మహానాడు కాదండి, టీడీపీ ఏదైనా కూడా డిసిప్లిన్ ఉంటుంది. యాజ్ మై అబ్జర్వేషన్, ఈ ప్రతిదీ కూడా ఏదైనా వాళ్ళు కానీ ఒక స్టేజ్ వేదిగా ఒక క్యూఆర్ కోడ్స్ కానీ విఐపి ఏమేమి స్లాబ్స్గా పెడతారో అవన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. సో వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా సౌకర్యవంతంగా స్పీచ్లను, వాళ్ళ నాయకుల స్పీచ్లు విని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయే విధంగా ఏర్పాటు చేశారు. చూసారు కదా, మొత్తం మెడికల్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్స్ అన్నీ పెట్టారు. ఫుడ్ ఐటమ్స్ కూడా మీరు చూసే ఉంటారు, మీకు తెలుసు. సో ఎవరు కూడా నిరుత్సాహపడకుండా అద్భుతంగా ఉంది అన్ని ఏర్పాట్లు కూడా. అది కూడా కడపలా అంటే అది నిజంగా అది ఒక ఇంకా ప్రిస్టేజ్గా చేశారు. చాలా తీర్మానాలు చేయబోతా ఉన్నారు. నిజంగా ఊహించినంతగా ఎక్కువ ఉంటుంది. దాని తగ్గ మొత్తం ఫెసిలిటీస్ కూడా మొత్తం కార్యవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని ఏర్పాటు చేసుకుని రెడీగా ఉన్నారు. ఎవరికి ఇష్యూస్ లేకుండా అన్ని కూడా పక్కగా ప్లాన్ చేసుకొని ఉన్నారు. సో కాబట్టి ఎవరికి ఎటువంటి లేకుండా రేపు ఇంకా అద్భుతంగా సక్సెస్ కాబోతుంది. సో ఎంటైర్ ఈ మొత్తం దాని మీద మీకు బాగా నచ్చింది, మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది ఏంటి? అంటే దీన్ని బాగా ఆకట్టుకున్న విధానం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్ అండి. నేను అనుకున్నాను, నేను గతంలో చాలా చూశాను, కానీ ఎక్కడెక్కడ లాక్ అయిపోయేవాళ్ళం, టైంకి వచ్చేవాళ్ళం కాదు. ఇక్కడ కడప నుంచి కూడా ఎంట్రన్స్ నుంచి కూడా ఏ పాసులకు ఎవరు ఎలా అలో చేయాలి, అనవసరంగా అందరినీ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా. మీకు తెలుసు, ఇప్పుడు కార్యకర్తలు ఉంటారని రూలే లేదు కదా, ఎవరైనా ఉండొచ్చు. సో ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటూ కరెక్ట్గా ఎవరెవరిని అలో చేయాలో పక్కగా అలో చేస్తూ టైంకి అందేలా చేస్తున్నారు. టైంకి రీచ్ అయ్యాం. మేమైతే టెన్షన్ పడ్డాం, కానీ టైంకి రీచ్ అయ్యాం. పార్కింగ్ కూడా వెసులుబాటు కూడా బాగా అవుతుంది. సో అదొకటి అద్భుతం. తర్వాత ఇంకా మహానాడు అంటే మీకు తెలుసు, ఫుడ్ ఐటమ్స్. సో ఇంకా అది అద్భుతం. అది ఇంకా అందరూ తెలుసు, ప్రపంచంలో తెలుగు వారు అందరూ తెలుసు. మహానాడు అంటే వంటకాల్లో ఏ రేంజ్లో ఉంటాయో ప్రతి ప్రాంతానికి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. ఎందుకంటే అన్ని రాష్ట్రాల, అన్ని జిల్లాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసేలాగా వాళ్ళ ప్రాంత ఫుడ్ని అన్నీ ఏర్పాటు చేస్తారు. దట్ ఈస్ ద బ్యూటిఫుల్. అది బాగుంటుంది. ఆ రెండు నాకు బాగా నచ్చాయండి. థ్యాంక్ యూ.